ఈ రోజు హైదరాబాద్ లో చార్మినార్ నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు కూడా యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి కావాలని అమెరికా ఇజ్రాయెల్ కూటమి కలిసి ఇరాన్ పై చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు భారీ ప్రదర్శన, నిరసన, యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ జరుగుతోంది. ముఖ్యంగా ఈ రోజు భారతదేశంలో గాని ప్రపంచంలో గాని ఈ యుద్ధం వల్ల అది ప్రజలందరి మీద భారం పడుతుంది. ప్రజలందరూ కష్టాల పాలవుతున్నారు. గ్యాస్ దొరకక, డీజిల్ దొరకక, పెట్రోల్ దొరకక క్యూ లైన్ లో నిలబడ్డ పరిస్థితుంది. కట్టెల పొయ్యిలోకి వెళ్ళిన పరిస్థితుంది. చిన్న చిన్న వ్యాపారాలు అన్ని కూడా మూతపడే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఈ రోజు యుద్ధం దేనికోసం జరుగుతుంది, ఎవరి కోసం జరుగుతుంది, ఎవరి ప్రయోజనాల కోసం జరుగుతుంది అంటే అమెరికాలో ఉన్నటువంటి ఆయుధ కర్మాగారాల పరిశ్రమలు నడిపేటువంటి పట్టుబడిదారుల లాభాల కోసం ప్రజల నష్టాన్ని, ప్రజల ప్రాణాలని, చిన్న పిల్లల మానవ ప్రాణాలని కూడా ఈ రోజు పణంగా పెట్టి వాళ్ళ లాభాల కోసం ఈ యుద్ధాన్ని చేస్తున్నారు. ఇరాన్ లో పశ్చిమాసియా దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సహజ వనరుల పైన, ఆయిల్ పైన, రిఫైనరీ ఆయిల్ పైన, ఖనిజ సంపద పైన కూడా అమెరికా ఈరోజు కన్నేసింది. ఇజ్రాయెల్ ని తోడు తీసుకొని ఈరోజు మొత్తం శాసించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ యుద్ధం ప్రజల యుద్ధం కాదు, ధర్మం కోసం, న్యాయం కోసం జరిగే యుద్ధం కాదు. ఇది కేవలం పెట్టుబడిదారుల లాభాల కోసం జరిగేటువంటి యుద్ధం. ఈ యుద్ధం మారణహానానికి కారణమవుతుంది. ఈ యుద్ధం ప్రజలందరికీ నష్టాన్ని కలిగిస్తుంది. ఉపాధి కోల్పోతున్న కార్మిక వర్గం పెరగబోతుంది. అట్లాగే ఈ రోజు మొత్తం ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఏర్పడ్డటువంటి యుద్ధ బీభత్సం వల్ల ఈ రోజు అనేక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కూడా మూతపడుతున్న పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ యుద్ధాన్ని భారత ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని కూడా సిపిఎంఎల్ మాస్టర్ గా మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఈ రోజు ప్రపంచ ప్రజలందరూ కూడా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అన్ని దేశాలలో కూడా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ భారత ప్రభుత్వ వైఖరిని కూడా మనం చూడాల్సింది. భారత ప్రభుత్వ సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేశం, అట్లాగే స్వతంత్ర దేశం అని చెప్తున్నారు. కానీ ఈ రోజు అమెరికాకు లొంగుబాటు వైఖరిని, తన చుట్టూ ఉండే అన్ని దేశాల పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టే వైఖరిని ఈ రోజు భారత ప్రభుత్వం తీసుకుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.